Good evening everybody. Welcome to Saujanya Grace YouTube channel. Please like, share and subscribe. మరి ఈరోజు ఈ వీడియో ఏంటంటే బీ యూస్ఫుల్ బుక్ పార్ట్ 1లో కంటిన్యూయేషన్ రివ్యూ 2. ఈ రివ్యూలో ఏంటి నేను చెప్పదలుచుకునేది అంటే ఫస్ట్లో చూస్తే మనము ఎవ్రీబడి షుడ్ హ్యావ్ ఏ క్లియర్ విజన్ అనేది సక్సెస్ అవ్వడానికి మొదటి స్టాండర్డ్ అని చెప్పాము. సెకండ్ ఏం చెప్పాము, క్రియేటింగ్ టైమ్ అండ్ స్పేస్ అనేసి. బట్ ఇప్పుడు అది కంటిన్యూయేషన్ చూస్తే ఎలా క్రియేట్ చేసుకోవాలి టైమ్ అండ్ స్పేస్ క్రియేట్ చేసుకోవడం ద్వారా కొంతమంది పర్సన్స్ వాళ్ళ లైఫ్లో ఎలా ఏం అచీవ్ అయ్యారు అనే దాన్ని ఈరోజు మీతో కొంచెం నేను షేర్ చేసుకుందాం అనుకుంటున్నానండి. ఖచ్చితంగా మీరు ఎవరైనా ఈ యొక్క వీడియో చూసినప్పుడు డెఫినెట్గా మీ లైఫ్లో అప్లికబుల్గా ఉంటాయి, మంచి యూస్ఫుల్గా మీరు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే మీరు దానిని ఉపయోగించుకుంటారనేటువంటి మోటివ్తో చేస్తున్నాను. ఇక్కడ చూస్తే క్రియేట్ టైమ్ అండ్ స్పేస్ అన్నారు. సో టైమ్ అండ్ స్పేస్ క్రియేట్ చేసుకోవాలి ఎలా అంటే, బికాజ్ ఎందుకు ఇది ప్రతి ఒక్కరు కూడా పాటించాలి అంటే, ఇప్పుడున్నటువంటి రషింగ్ వరల్డ్లో ఎవరికి కూడా టైం లేనట్టుగా వెళ్ళిపోతున్నామండి. ఏంటంటే అక్కడ ఎవరిని బ్లేమ్ చేయడానికి లేదు. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా సర్వైవల్ యొక్క పరిస్థితిని ఎదుర్కోవాలి అంటే ఖచ్చితంగా పోరాడేటువంటి ఇది ఉండాలా, లేకపోతే మనం వెనక్కి తగ్గిపోతాం, అందులో వెనుకబడిపోతాం, ఇంకేం చేయలేము. మనకు తప్పనిసరి పరిస్థితుల్లో వెళ్ళాల్సి ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా టైమ్ అండ్ స్పేస్ని క్రియేట్ చేసుకుంటే అప్పుడు మనం సాధించేది ఏంటి, టైమ్ని స్పేస్ని క్రియేట్ చేసుకుంటే మనం చేసేది ఏంటి, ఎలా క్రియేట్ చేసుకోవాలి. ఎందుకంటే ఎవ్రీబడి వాళ్ళు ఏ లైఫ్ కావాలనుకున్నారో అది వాళ్ళకి వాళ్ళే చేసుకోవాలా. ఇప్పుడు మీరైనా నేనైనా ఇఫ్ ఐ వాంట్ ఎనీథింగ్ న్యూ లైఫ్ నాకు కావాలి అన్నప్పుడు ఐ షుడ్ క్రియేట్ మై సెల్ఫ్. నో వన్ ఈజ్ గోయింగ్ టు క్రియేట్ ఫర్ మీ, బికాస్ ఎవ్రీబడి హ్యాస్ దేర్ ఓన్ ప్రాబ్లమ్స్. మరి అలా ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాలా. ఇది ఎవరో వచ్చి చేస్తారు, పలానా వాళ్ళు అయితే చేయగలరు, పేరెంట్స్ చేస్తారు అంటే తర్వాత ఫ్రెండ్స్ చేస్తారు, లేదంటే మ్యారేజ్ అయితే హస్బెండ్ చేస్తాడు, లేదంటే వైఫ్ చేస్తుంది, ఇవన్నీ కాదు. బికాజ్ ఏంటంటే మనమే క్రియేట్ చేసుకోవాలా. సో క్రియేట్ చేసుకోవాల్సిన పరిస్థితి. ఎందుకంటే మనం ఒక వారియర్స్ లాగా ఈ లైఫ్లో సక్సెస్ వైపు పరిగెత్తినప్పుడు మాత్రమే మనం చేయగలమని చెప్తాడండి ఆర్నాల్డ్ ష్వార్జ్నెగ్గర్. మరి చూస్తే ఇంకా మనం మామూలుగా ఏంటంటే మనము ట్రేడింగ్ చేస్తున్నట్టుగా ఉంటుంది. ఎందుకో తెలుసా, చాయిసెస్ అన్నవి ట్రేడింగ్గా ఉంటుంది, ఒక వ్యాపారం పెట్టినట్టు ఉంటుంది మన పరిస్థితి. ఏంటంటే ఒకటి అనుకుంటే ఇంకొకటి, ఒకదానికి ఒకటి లింకప్ అయిపోతుంటుంది జీవితం. సో ఐ వాంట్ టు టెల్ యూ దాట్ ఏం చెప్పాలనుకుంటున్నానంటే, మొట్టమొదటిగా మనము వీక్లీ గోల్స్, మంత్లీ గోల్స్, లేకపోతే ఇయర్లీ గోల్స్ అనేటువంటివి కొన్ని మన లైఫ్లో డివైడ్ చేసుకోవాలి అంటాడు ఆయన. ఎందుకంటే ఏదైనా కూడా ప్లాన్ ఉన్నప్పుడు దానికి ఫస్ట్ ఇనిషియల్గా స్మాల్ థింగ్గా మనం స్టార్ట్ చేయాలి. కొంచెంగా మనం చేస్తూ పోయినప్పుడు క్లియర్ పిక్చర్ అనేది మనకు అర్థమైపోతుంది. మనం చేయగలుగుతామా లేదా అన్న క్యాపబిలిటీ, పొటెన్షియల్ ఈ యొక్క చేస్తున్న క్రమంలోనే మనకు అర్థమైపోతుంది. సో మనం ఏం చెప్తామంటే డెఫినెట్లీ వీక్లీ, డైలీ, మంత్లీ, ఇయర్లీ ఈ గోల్స్ అనేవి మనం క్రియేట్ చేసుకుంటే డెఫినెట్గా మనము రీచ్ అవుతామండి. సో ఇంకా ఏం చెప్తాడు ఆయన అంటే, ఈ గోల్స్ని క్రియేట్ చేసుకుని వర్కౌట్ చేయడము కష్టం కాదంట, అది హార్డర్ అనిపిస్తుంది మనకు. కానీ ఏంటో తెలుసా కష్టం, నీకు నచ్చిన జీవితం నువ్వు చేయకపోవడమే కష్టం అంటాడు. డెఫినెట్లీ. ఎందుకంటే మనకి ఇచ్చిన జీవితంలో మనం చేస్తున్న మన లైఫ్లో మనం లీడ్ చేస్తున్న లైఫ్ మనకి ఇష్టం లేకుండా ద్వేషించుకుంటూ ఉంటే అది బ్రతికినందుకు సార్థకం ఉండదండి. కాబట్టి ప్రతి ఒక్కరూ ఎవరైతే సక్సెస్ వైపు వెళ్ళాలి అనుకుంటున్నప్పుడు ఖచ్చితంగా ఇవి పాటించాలి. మనం ఒక చిన్న థింగ్ని ఎలా మనం పెద్దగా చేయగలం అన్నది మనలోనే ఉంటుంది. ఏదైనా కూడా టైం టేకింగే. ఎందుకంటే మనం చూస్తే మనకి చిన్నగా అర్థం అవ్వాలంటే డైలీ లైఫ్లో జరుగుతున్నది, ఒక బేబీ ఫామ్ అయిన వెంటనే అతను పరిపూర్ణంగా ఒక బిడ్డ బయటికి రావడానికి ఏదైనా కూడా టైం టేకింగ్. అలానే మన లైఫ్లో ఎన్నో ఉంటాయి, ఎగ్జాంపుల్స్ చెప్పుకుంటూ పోతే. సో డైలీ గోల్స్, వీక్లీ, మంత్లీ అని మనం చేస్తూ వెళ్ళినప్పుడు డెఫినెట్లీ ఒక క్లియర్ పిక్చర్ అనేది మనం రీచ్ అవుతాం. సెకండ్ థింగ్ ఏంటంటే, ఈ క్రియేట్ టైమ్ అండ్ స్పేస్ అన్నాం కదా, ఈ టైమ్ అండ్ స్పేస్ని ఎట్లా మనం చేసుకోవాలో తెలుసా. ఈ స్పేస్ తీసుకున్నప్పుడు మనం ఎలా చేయాలంటే, అది వర్కౌట్ అవ్వాలా, మన గోల్ మనం అడుగులు వేయాలి అటువైపు అంటే మనం చేయాల్సింది ఏంటో తెలుసా. గొప్ప వాళ్ళు, పెద్ద థింకర్స్, ఎంటర్ప్రీనర్స్, ఇండస్ట్రియలిస్ట్స్, ప్రొఫెషనల్స్ వాళ్ళంతా చేసింది ఏంటో తెలుసా. సింపుల్ థింగ్ అండి వాళ్ళు చేసింది.
వాక్ చేశారంట, మైల్స్కి మైల్స్ వాక్ చేశారంట వాళ్ళు. త్రూ వాకింగ్ చాలా ఇన్నోవేటివ్గా వాళ్ళకు ఐడియాస్ వచ్చేవంట. సో కొంతమంది పీపుల్ చెప్పారు, వాళ్ళ అనుభవాలు కొన్ని చెప్పారు, అవి నేను మీతో పంచుకుంటాను. ఒక్కొక్క పర్సన్ గురించి నేను మీకు చెప్తాను. అంటే లైఫ్లో పెద్దగా అచీవ్ చేసిన పర్సనే రాశాడు ఈ బుక్. సో అతను ఎక్కడి నుంచి పొందాడు ఆ ఇన్స్పిరేషన్ అన్నప్పుడు కొంతమంది వ్యక్తుల జీవితాలను అతను చూడడం అయితే జరిగిందండి. అంటే ఆ కొంతమంది వ్యక్తుల లైఫ్ని అతను స్టడీ చేసినప్పుడు ఆయనకి తెలిసినటువంటి ఇది ఏంటనేది మనం ఈరోజు చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేస్తామంటే ఒక అతని గురించి బెతోవెన్ అనే అతను చాలా పెద్ద మ్యూజిషియన్ అండి. అతను ఆ స్టేజ్కి వెళ్ళాలంటే అతను ఏం చేసేవాడో తెలుసా? హీ యూస్ టు టేక్ వాక్స్ అనమాట. అంటే వాకింగ్కి వెళ్తూ కొంచెం డిస్టెన్స్ ఎక్కువ పెట్టుకునేవాడంట. వెళ్తూ ఏం చేశాడంటే హీ క్యారీడ్ బ్లాంక్ పేజెస్ ఆఫ్ షీట్ మ్యూజిక్ అండ్ పెన్సిల్. షీట్ మ్యూజిక్ ఆ యొక్క పేజెస్ తీసుకెళ్ళి ఒక పెన్సిల్ తీసుకెళ్ళి వాకింగ్కి వెళ్ళిపోతూ వెళ్తున్నప్పుడు వచ్చే థాట్స్ని అతను కొంచెం టైం స్పెండ్ చేసి అది చేసుకునేవాడంట, రాసుకునేవాడంట. ఆ విధంగా అతను అంత పెద్ద మ్యూజిషియన్ అవ్వడం జరిగింది బీథోవెన్. అలానే ఏదైనా కూడా మనం సాధించాలన్నప్పుడు సోలోగా, ఒక ఇండివిజువల్గా, ఇండిపెండెంట్గా, అదేవిధంగా లోన్గా అంటే సింగిల్గా వెళ్ళాలండి. వెళ్తున్నప్పుడు ఖచ్చితంగా థాట్స్ అన్నదానికి ఒక స్పేస్ ఉంటుంది. మనము ఒక క్రౌడ్లో కూర్చొని లేదంటే ఇంట్లో వాళ్ళే కావచ్చు, అందరిలో కూర్చున్నప్పుడు ఖచ్చితంగా థాట్స్ అన్నవి మనకు ఎగ్జిక్యూట్ అవ్వవు. బికాజ్ ఏంటంటే ఆ గందరగోళం మన బ్రెయిన్కి పడుతూ ఉంటుంది, క్యావోస్ మధ్య ఉంటాం మనం. సో అతను చేసింది ఏంటంటే అతను వాకింగ్కి వెళ్తూ ఆ విధంగా చేయగలిగాడు. ఇంకొక అతను చూస్తే మనము రొమాంటిక్ పోయెట్ అనమాట. అతని పేరు విలియం వాట్స్వర్త్ అనమాట. అతను ఏం చేశాడంటే అతను ఒక సరస్సు దగ్గర వాకింగ్కి వెళ్ళేవాడంట. ఒక లేక్ దగ్గర వాకింగ్కి వెళ్తూ అతను ఏం చేశాడంటే ఆ థాట్స్ వచ్చిన కొలది అతను దాన్ని రాసుకోవడము, ఎలా కొత్త ఐడియాస్ తీసుకుంటూ దాన్ని ఎలా ఇంప్లిమెంట్ చేయాలని ఆలోచన చేయడము, ఆ విధంగా చేశాడు. సో ఈ బెతోవెన్ అదే విధంగా వాకింగ్కి వెళ్తూ అతను అచీవ్ చేసినవి అయితే చాలా ఉన్నాయి. అతని పేరు విలియం వర్డ్స్వర్త్ కూడా అదేవిధంగా ఒక లేక్ దగ్గర నడుస్తూ ఆ విధమైనటువంటి ఐడియాస్ని ఇది చేశాడంట అతను. తర్వాత చూస్తే మనము ఇంకా ఏన్షియంట్ గ్రీక్ ఫిలాసఫర్ లైక్ అరిస్టాటిల్ కావచ్చు, అతను ఏం చేశాడంటే అతను స్టూడెంట్స్కి లెక్చర్ ఇచ్చేటప్పుడు అతను ఏం చేశాడంటే వాకింగ్ తీసుకెళ్ళాడంట పిల్లల్ని. బికాజ్ వాళ్ళ ఐడియాస్ని కూడా వినాలనేటువంటి ఉద్దేశంతో, వాళ్ళ ఐడియాస్ని కూడా వినాలనే ఉద్దేశంతో ఏం చేశాడంటే అతను వాళ్ళ ఐడియాస్ వింటూ వాకింగ్కి వెళ్ళినప్పుడు అతను కూడా తనకు ఉన్నటువంటి లెసన్స్ని టీచ్ చేస్తూ వాళ్ళ ఐడియాస్ని కూడా తీసుకుంటూ అవి ఎంతవరకు యూజ్ అవుతాయా అని ఆ విధంగా చేసేవాడు అన్నమాట. అండ్ ఆల్సో ఇంకా చూస్తే మనము ఇంకా కొంతమంది వ్యక్తుల్ని మనం చూసినప్పుడు 2000 years లేటర్ ఏం జరిగిందంటే ఫ్రెడరిక్ నీషే ఇతను ఏం చేశాడంటే, ఇతని గురించి తెలిసిన వాళ్ళు చాలామంది ఉంటారు. ఈ ఫ్రెడరిక్ నీషే ఏం చేశాడంటే అతను ఓన్లీ ఐడియాస్ ఎలా గెయిన్ చేసుకున్నాడని చెప్తే, వాకింగ్ ద్వారా వచ్చిన ఐడియాసే నా జీవితంలో చాలా మోస్ట్ ప్రామినెంట్గా ఉన్నాయి. త్రూ వాకింగ్కి వెళ్ళడం ద్వారా నేను ఎన్నో ఐడియాస్ని ఇంప్లిమెంట్ చేయగలిగినాను, దాని ద్వారా బుక్స్ రాయగలిగినాను అని చెప్పేసి అతను కమ్యూనిజంలో బుక్స్ రాస్తాడండి. సో ఇలా ఎంతోమంది చెప్పుకుంటూ పోతే తర్వాత ఐన్స్టీన్, మనకు తెలుసు ఐన్స్టీన్ ఏం చేశాడంటే అతను ఎన్నో థియరీస్ అన్నీ కూడా ఎప్పుడు కూడా ప్రిన్స్టన్ యూనివర్సిటీ క్యాంపస్ చుట్టూ వాకింగ్ చేస్తూ అతని ఐడియాస్ని గెయిన్ చేసుకున్నాడంట. అంటే థాట్స్ వచ్చేవి అతనికి అట్లా సోలోగా వెళ్తున్నప్పుడు ఒక ఇంటెన్సిటీతో థాట్స్ వచ్చేవన్నమాట. ఆ విధంగా వెళ్ళాడు. అదేవిధంగా మనం చూస్తే ఇంకా చాలా కూడా పవర్ ఆఫ్ క్రియేటింగ్ టైమ్ అండ్ స్పేస్ అన్నది చాలా క్రూషియల్ రోల్ ప్లే చేస్తుంది మన లైఫ్లో. ఎందుకంటే ఇది ఎవ్రీడే వాక్ చేయడం ద్వారా చాలా మనకి ఒక బంచ్ ఆఫ్ ఐడియాస్ మన బ్రెయిన్లో రావడం జరుగుతుంది. ఇంకా చూస్తే ఈ 2014లో ఈ స్టాన్ఫర్డ్ యూనివర్సిటీ ప్రొఫెసర్స్ ఏం చేశారంటే, ఈ రీసెర్చర్స్ ఏం చేశారంటే ఒక స్టడీ చేశారంట. అంటే ఏదైనా కూడా ఏం చెప్తాం మనము క్రియేటివ్ టాస్క్స్ చేయాలని చెప్పి ఒక ప్రాజెక్ట్ ఇచ్చినప్పుడు వాళ్ళు ఆలోచించింది ఏంటంటే త్రూ వాకింగ్ చేయడం ద్వారా
కొంతమందిని కొంతమందిని అసెస్ చేసినప్పుడు వాకింగ్కి వెళ్తూ వచ్చిన వాళ్ళు వాక్ చేసి ఐడియాస్ తెచ్చుకున్న వాళ్ళను మిగతా వాళ్ళను నార్మల్గా ఉండే వాళ్ళని కంపేర్ చేస్తే ఈ వాకింగ్ చేసుకుంటూ వచ్చిన ఐడియాస్ చేసిన వాళ్ళు చాలా క్రియేటివ్గా టాస్క్స్ చేయడం అయితే జరిగిందంట. 2014లో జరిగింది స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ యొక్క అనాలిసిస్. సో నేను చెప్పదలిచేది ఏంటంటే ప్రతి ఒక్కరికి కూడా మనము టైమ్ అండ్ స్పేస్ మనమే క్రియేట్ చేసుకోవాలి. నో వన్ ఈజ్ దేర్ టు క్రియేట్ ఎ టైమ్ అండ్ స్పేస్ ఫర్ యువర్ లైఫ్ బికాస్ యు ఆర్ వారియర్ టు యువర్ లైఫ్. సో బెటర్ హ్యావ్ ఎ గుడ్ గోల్, క్లియర్ విజన్ అండ్ టైమ్ అండ్ స్పేస్ క్రియేట్ చేసుకునే ఎబిలిటీ ఉండాలా. ఏ విధంగా అంటే ఇట్లా వాకింగ్ చేస్తా. ఇంకొక విషయం చెప్పి నేను మీకు అది ఇంకా కూడా కొంచెం యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నానండి. ఏంటంటే ఒకతను చెప్తాడు, అతని పేరు ఏంటంటే ఆస్ట్రేలియన్ మ్యాన్ అనమాట. అతని పేరు వచ్చేసి జోను లైనిన్ అనే అతను వెస్టర్న్ హిమాలయస్కి నడవాలనుకున్నాడు అనమాట. అది అరౌండ్ 1700 మైల్స్ ఉంటుంది అది. సో అతను ఒక విజన్ పెట్టుకున్నాడు, ఎస్ ఐ షుడ్ రీచ్ దేర్ అని. సో అతను రీచ్ అవ్వాలనుకున్నప్పుడు నాట్ దట్ మచ్ ఈజీ కదా, కానీ అతను పర్ డే 25 మైల్స్ పర్ డే నడుచుకుంటూ మధ్యలో ఎక్కడ కూడా బ్రేక్ చేయకుండా ఫైనలీ హీ రీచ్డ్ ద డెస్టినీ అండి. నేను చెప్పేది ఏంటంటే ఇలా చెప్తూ పోతే చాలామంది ఉన్నారు లైఫ్లో. అతను రాస్తాడు ఆర్నాల్డ్ ష్వార్జ్నెగ్గర్ ఏంటంటే అంతగా సాధించినటువంటి వ్యక్తి రాస్తున్నప్పుడు మనం ఎంతైనా కూడా తీసుకుంటే బెటర్ ఏమో అనిపిస్తుంది కదా. ఎందుకంటే మన లైఫ్లో చెప్పేవాళ్ళు లేక చాలామంది స్పాయిల్ అయిపోతే సోర్సెస్ ఉన్నా కూడా యూటిలైజ్ చేసుకోకుండా కొంతమంది వెనకబడిపోతున్నారండి. సో నేను చెప్పదలిచేది ఏంటంటే ఈ ఫ్యూ మినిట్స్ నేను చేసినటువంటి ఈ వీడియో మీ లైఫ్ని కొద్ది వరకు మీరు తీసుకుంటే డెఫినెట్గా మీలో చేంజ్ వస్తుందని ఆశిస్తున్నాను. వర్త్ ఉన్నాయి ఈ వర్డ్స్ అనుకుంటున్నాను. బికాజ్ ఏంటంటే ఎవరో ఆషామాషి వాళ్ళు ఏదో రాస్తారు అది అని కాదు. ఎవ్రీబడి వాళ్ళకున్న థాట్ ప్రాసెస్ గో త్రూ అండ్ ఎక్స్పీరియన్స్ని బట్టి రాస్తారు. బట్ కమింగ్ టు ద ఆర్నాల్డ్ గురించి చెప్పుకుంటే మనకందరికీ తెలిసిందే 7 టైమ్ మిస్టర్ యూనివర్స్గా అండ్ దట్ టు హాలీవుడ్ యాక్టర్, కాలిఫోర్నియా గవర్నర్ అండ్ ఆల్సో హీఈస్ ఒక రోల్ మోడల్గా ఉంటూ అతని బుక్ రాసినప్పుడు నాకు ఎంతో చదివినప్పుడు చాలా హ్యాపీ అనిపించింది. సో బీ యూస్ఫుల్ బుక్. కాబట్టి మీరు కూడా ఈ వర్డ్స్ని హ్యావింగ్ ఏ క్లియర్ విజన్, క్రియేటింగ్ టైమ్ అండ్ స్పేస్ ఎలా క్రియేట్ చేసుకోవాలా త్రూ వాకింగ్ అన్నది ఒక అంశం ఈ యొక్క వీడియోలో చెప్పాను. ఈ వాకింగ్ చేయడం ద్వారా వాళ్ళు ఏం సాధించారు లైఫ్లో అండ్ ఎలా వాళ్ళు గొప్పగా వాళ్ళగా మారారు అనేది అయితే చెప్పాను. సో బెటర్ ఈ వర్డ్స్ మీకు ఎంతగానో యూస్ఫుల్గా ఉంటాయని ఆశిస్తున్నాను. సో ఇంకా నెక్స్ట్ రివ్యూలో ఇంకొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. సో ఇవన్నీ కూడా మీకు యూస్ఫుల్గా ఉంటాయని ఆశిస్తూ మీ అందరూ కూడా పాటిస్తే బాగుంటుందని ఒక హోప్తో ఈ వీడియో ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.